హరికథ వెబ్ సిరీస్ అయితే చూసారు మచ్చా. ఇంకా ఈ హరికథ గురించి మాట్లాడుకోవాలంటే ఆ హరికథ వింటే మనకి పుణ్యం వస్తుంది. ఈ హరికథ చూస్తే మనకి టైం వేస్ట్ అవుద్ది, అంతకు మించి ఇంకేం లేదు. ఈ సిరీస్ గురించి మాట్లాడుకోవాలంటే రాజేంద్ర ప్రసాద్ గారు డైరెక్టర్ మ్యాగీ కోసం చాలా గొప్పగా మాట్లాడాడు. అయితే ఈ మ్యాగీ అన్నవాడు ఒక 10 రివెంజ్ స్టోరీ సినిమాలు చూసి ఈ స్క్రిప్ట్ అయితే రాశాడు. అంతకు మించి కొత్తదనం అనేది ఎక్కడ కనిపించదు. సినిమా మేకింగ్ అనేది కొత్తగా అయితే లేదు, ఆల్రెడీ మనం ఎక్కడో చూసామే అనే ఫీలింగ్ తప్ప మేకింగ్ అనేది కొత్తగా ఉండదు. డైలాగ్స్ బాగుంటాయి, కొన్ని ఎమోషనల్ సీన్స్ వర్కౌట్ అవుతాయి, కొన్ని వర్కౌట్ కావు. ఇంకా ఈ సినిమాలో మర్డర్ సీన్స్ అన్నీ చాలా వైలెంట్గా ఉన్నాయి. ఫ్యామిలీతో కూర్చొని చూడలేము, అంత వైలెంట్గా ఉన్నాయి. ఇంక సినిమాలో బిగ్గెస్ట్ ప్లస్ అంటే లక్ష్మీ నరసింహస్వామి ఎపిసోడ్ చాలా బాగుంటుంది. నాకైతే గూస్ బంప్స్ వచ్చినాయి, అంత బాగుంది. ఈ సిరీస్కి ఆ ఎపిసోడే హైలైట్. సీజీ వర్క్ కూడా బాగుంది, సినిమాటోగ్రఫీ బాగుంది. ఇంకా ఈ వెబ్ సిరీస్లో శ్రీరామ్ అయితే చాలా బాగా చేశాడు. చాలా రోజుల తర్వాత ఒక మంచి పర్ఫార్మెన్స్ ఉన్న రోల్ అయితే వచ్చింది. ఇంకా దివి, పూజిత ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళ బెస్ట్ వాళ్ళు ఇచ్చారు. విలన్స్ చాలా వీక్గా ఉన్నారు, ఆ విలన్స్ కూడా విలన్స్లా లేరు, ఏదో జూనియర్ ఆర్టిస్ట్లా ఉన్నారు తప్ప విలన్స్లా లేరు. ఇంకా ఓవరాల్ చెప్పుకోవాలంటే మీకు టైం ఉంటే చూడండి, లేకపోతే అవాయిడ్ చేసేయండి. ఇది కొత్తగా ఏమి ఉండదు. కొన్ని సంవత్సరాల నుంచి ఈ టైపు రివెంజ్ సినిమాలు చూసి 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 జనాలకైతే బోర్ తెగింది. దాన్నే మళ్ళీ ఈ డైరెక్టర్ అయితే తీసాడు. ఇంకా ఈ సిరీస్కి రేటింగ్ ఇవ్వాలంటే 2/5 ఇస్తాను. జస్ట్ ఓకే మాత్రమే, మరీ అంత గొప్పగా అయితే లేదు. చూస్తే చూడండి, అది మీ ఇష్టం.